మీ ఆయన ఎలా చనిపోయారు? మా ఆయన మొండం తీసుకొని వెళ్ళిపోయాడు. మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు వెళ్ళిపోయాడు. చెప్పుకున్నా నాకు ఇలుగు పోయిద్ది. ఇక బతికే ఉన్నాడు ఇంకా? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు. అలాంటి ఆవిడతో వెళ్ళిపోయాడా? నీ సొంత తన సొంత పిల్లల్ని వదిలిపెట్టేసి వేరే ఆవిడ కోసం వెళ్ళిపోయాడు. సబాష్, ఆయన గ్రేట్ ఫాదర్. నమస్తే. నమస్తే. మీ పేరు? మంగమ్మ. మంగమ్మ గారు. నాగవేణి గారు. మీరిద్దరు తల్లి కూతుర్లా? అత్తా కోడళ్ళు. ఓకే. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? ఇది ఒకటేనండి సొంతం. ఏమీ లేదు. భూమి ఎంత ఉంది? ఏమీ లేదు. అంటే మీ ఆయన ఏం సంపాదించలేదా? మా ఆయన అత్తమామ ఇచ్చింది. మీ అత్తమామ ఇచ్చిందా? మీ ఆయన ఏం సంపాదించలేదా? మేము మొదటి నుంచి వ్యవసాయం పని పనికి వెళ్ళి తెచ్చుకుని తింటాం. సరే. ఆయన రీసెంట్ మొన్న మధ్య చనిపోయాడు. ఎలా చనిపోయారమ్మా? బోన్ మేర క్యాన్సర్. క్యాన్సర్ వ్యాధితో చనిపోయారా? ఎన్నాళ్ళ క్రితం? 5 నెలలు అయింది. 5 నెలలు అవుతుంది. ఎన్నాళ్ళు ఆ వ్యాధితో బాధపడ్డారు? 10 రోజుల్లోనే అన్ని 10 రోజుల్లోనే. అంటే లేటుగా తెలుసుకున్నారా? అసలు కూడా మనకు తెలియదండి. అసలు మనిషి బాగానే ఉంటానే చనిపోయాడు. అవునా? హాస్పిటల్ తీసుకెళ్తే తిరుగుతానే బాగోట్లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళా. అంటే క్యాన్సర్ వ్యాధి అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఏదో ఒక పెయిన్ రావటం అలా ఏదో నడుము నొప్పులు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అక్కడ నిర్ధారణ అయింది. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. చనిపోయాడు. పది రోజుల్లోనే అయిపోయింది. ఎంత డబ్బులు ఖర్చు అయినాయి? 2 లక్షల పైన. ఈ 10 డేస్కి 2 లక్షలు ఖర్చు పెట్టారా? ఎందుకని? అంటే బ్లడ్ లేదని బ్లడ్ ఎక్కిచ్చారు, మందులు వాడారు. అలా వైట్ కణాలు పడిపోయినాయని కణాలు బ్లడ్ ఎక్కిచ్చారు. 10 డేస్లో కాపాడుకో అంటే ఇంకా లేట్ అయిపోయిందా? అంతకుముందు ఎప్పుడు బ్లడ్ కూడా పడారు కదండి. బాగానే ఉండేవాడు మనిషి. అప్పుడప్పుడే ఇక అంతా అయిపోయింది. ఏం పని చేసేవారు? చిక్కుడు తోటలో అల్లు పెట్టడానికి వెళ్ళేవారు. కాకరలో చిక్కుళ్ళు, పాదులు మేము దాంట్లో కలుపు మొక్కలు తీయడానికి. ఎంత ఇస్తారమ్మా కూలీ మీకు? 200. లేడీస్కి అయితే 200, మగాళ్ళకి 400, 500, 300 అలా అట్టిస్తారు. ఇది మీ అత్త మామూలు నుంచి వచ్చిన ఇల్లులు అంతేనా? ఇదొక రూమ్ అదొక రూమా? మరేమి ఇలా ఉంచారు ఇల్లుని? కొంచెం గచ్చో అంటే చనిపోయాడు వేయించకూడదు అన్నారని. ఇప్పుడు కాదు, మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 14వ సంవత్సరం. 14 సంవత్సరాల నుంచి చనిపోయి ముందు అంటే వేసినాయండి. అందుకని లేపేసాం మండలు. లేపేసినాక ఈయన బాగోలేదు, ఇక వేయించుకోకూడదు అన్నారని వేయించుకో. అలాగా బండ్లు ఆడేసాం. ఆ బండల అంటే ఇలాంటివే కదా ఇవి. మీకు పిల్లలు? 2 అబ్బాయిలు. ఎంత వయసు? ఒక అబ్బాయికి 12 ఏళ్ళు, ఒక అబ్బాయికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఏరి వాళ్ళు ఏరి బడికి వెళ్ళిపోయారండి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. మీ ఆయన ఎలా చనిపోయారు? మా ఆయన మొండం తీసుకొని వెళ్ళిపోయాడు. మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అయ్యో. ఎంతమంది సంతానం? నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పోయి చచ్చిపోయాడు. కోయిలు ముడిచే అమ్మాయిని కోయిలు ముడిచే. మీ అల్లుడు ఏం చేస్తారు? కూలి పని చేసుకుంటారు. వాళ్ళు కూలి. వాళ్ళకు ఒక 20 సెంట్ పొలం ఉందిలే. అదేలే. వ్యవసాయం చేసుకుని బతకడం వాళ్ళకు. అమ్మ, మీరు మీ ఆయన మీ పిల్లలు ఎంత వయసు ఉన్నప్పుడు అదే వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? పిల్లాడికి 9 ఏళ్ళు, పిల్లకి 8 ఏళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇక నేను కూలీనాలు చేసుకొని ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఎందుకంటే మొండం పిచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. వేరే ఉంచుకున్నాడు. వస్తుందా మీకు మీ ఆయన వెళ్ళిపోయారంటే? చేసేది ఇంకా బాధ ఎందుకు అయిపోయిందా? నా పని కూడా అయిపోయిందిగా. అప్పుడైనా బాధపడలేదా? బాధ లేదు. ఎందుకు నిమిషం పెట్టేవాడు ఎందుకు సుఖం? తెచ్చి రూపాయి ఇస్తే బాధ ఉండేది, బాధ వచ్చేది. రూపాయి ఇచ్చేవాడు కాదుగా.
ఇక నేను రెక్కలు అమ్ముకొని నేను బతికించుకోవటమేగా ఇంకా నాకు నవ్వు రాకేం వచ్చింది చెప్పుకున్నా నాకు ఇలువ పోయిద్ది ఇక ఎందుకు ఎట్టొకట్ట సాధించి బతికిస్తున్న పిల్లాడే దక్కకుండా పోయి ఉన్నాను బారేయకుండా పిల్లాడు పోయిన కానించి నేను పనికి కూడా బాగాలేకపోతున్నా మొగుడు వెళ్ళిపోయినందుకు బాధ లేదు కానీ కొడుకు పోయంటే మొగుడు చూసే మొగుడు అయితే చిన్న బాధ అయితే కొడుకు ఆసుపత్రి వేసుకెళ్ళాడు కాబొక్కన మొగుడు చూడలేదుగా కొడుకు చూశాడు కూడా కొడుకు మీద బిగుతుంది ఇప్పుడు ప్రయాణం. ఎలా వదిలిపెట్టాలనిపించిందమ్మా అసలు? కొన్ని భార్యని అంటే పర్లేదు, కొన్ని ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా అన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. పిల్లల్ని 9 ఏళ్ళు పిల్లలు అంటే అసలు పిల్లలు వదిలిపెట్టి ఏ తండ్రి ఉండలేడు, తల్లి కూడా ఉండలేదు. ఆయన వదిలిపెట్టేశాడంటే ఆయన ఇంకా మరి ఆవిడతోనన్నా ఇంకో తీసుకెళ్ళిపోయిన ఆవిడతోనన్నా ఉన్నాడా కొన్నాళ్ళు? ఆడే ఉంటున్నాడు కూడా అక్కడే ఉంటున్నాడు. బతికే ఉన్నాడు ఇంకా బతికే ఉన్నా మిమ్మల్ని ఏ రోజు చూడడానికి. అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా? ఆయన పోయినా బుట్టలు తోలి పుట్టిన సామె పెళ్లి చేసుకున్నాడు పుట్టినాడు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు. అలాంటి ఆవిడతో వెళ్ళిపోయాడా? నీ సొంత తన సొంత పిల్లల్ని వదిలిపెట్టేసి వేరే ఆవిడ కోసం వెళ్ళిపోయాడు. సభాష్, ఆయన గ్రేట్ ఫాదర్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? కోటేశ్వరరావు. సర్లే, పోనీ అక్కడ ఏమైనా సంపాదించారా? మాకు తెలియదు, ఆయన సంపాదన మాకు ఇచ్చేవాడు కాదు, మేము అడిగేది. ఇప్పుడు అక్కడైనా సంపాదిస్తున్నాడా లేదా? దారానికి పోతాడు, బాగానే చేస్తాడు. అక్కడ బాగానే చేస్తున్నాడు. పేటలకే బెట్టల, సొంత పిల్లలకి పెట్టలేదు. అటుకులు అమ్ముతాడు. అక్కడ రుణపడి ఉందన్నమాట, ఇక్కడ లేదు. కనీసం పిల్లలకైనా అప్పుడప్పుడు ఏదైనా పంపించుంటే బాగుండు. ఎందుకంటే మొత్తం ఆడదాని మీద భారం వదిలేకున్నా. సరే, ఆయన పిల్లలకు పంపాడు. కనీసం మనవాళ్ళు ఉన్నారు 2. కనీసం ఎప్పుడు ఊళ్ళోకి వస్తాడు వాళ్ళ చుట్టాల దగ్గర. సొంత కొడుకులకే లేదు, మళ్ళీ మీరు మనవాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. కాదండి, కొడుకులు అంటే ఏదో అయిపోయింది, మనవాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర తీసుకోవాలనిపించదుగా. వాళ్ళని కూడా దగ్గర కన్నాళ్ళ పిల్లలే అడుగుతాడు అప్పుడప్పుడు, తాత ఏందమ్మా అది ఇది అని అడుగుతాడు. అంతేలే, అడుగుతారు కదా. మరి అందరూ తాత అని పిలుచుకుంటే వాళ్ళకి కూడా ఉంటది కదండి. మనం అంటే పెద్దవాళ్ళం, కార్తీక్ కుర్తు తెలిసింది, వాళ్ళకి తెలియదు కదా. ఎవరికైనా అనిపిస్తుంది నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య ఉంటే పిల్లలకి అదొక సరదా, వాళ్ళతో ఆడుకోవచ్చు. అమ్మ నాన్న దగ్గర స్ట్రిక్ట్గా ఉన్న తాతయ్య వాళ్ళతో సరదాగా ఉంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు అనేది తాతయ్య అమ్మమ్మతోనే ఉన్న చనువు మిగతా వాళ్ళతో ఉండదు. వీళ్ళు తిట్టినట్టు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళే హ్యాపీగా తిట్టగలుగుతారు, మనం తిట్టలేము. సో ఆ రిలేషన్ వేరేగా ఉంటుంది, ఆ బంధం వేరేగా ఉంటుంది. ఆ ప్రేమను వచ్చుకోలేకపోయారు పిల్లలు ఉండి కూడా. మీరు గ్రేట్ అమ్మా. మరి 2 పిల్లలు పెంచడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా మీరు కష్టపడి పని చేసుకొని, కూలి పని చేసుకొని, సిముటి పని బొచ్చులు మొత్తాన్ని కొడుకు చనిపోయి 5 నెలలు అయిందండి. మనిషి లేకపోవట్లా, రోజు బీపీ పెరుగుతుంది. నిన్న కాక మొన్న కూడా సెలైన్ వేయించాం మీ అత్తగారికి. అప్పుడే వచ్చాడు కొడుకు చనిపోయిన వార్త తెలిసిందమ్మా తండ్రికి? తెలిసింది, వచ్చి వెళ్ళిపోయాడు. ఇస్తాడో పెడతాడు వచ్చిన అలా వచ్చాడు, వెళ్ళిపోయాడు. చూసి మా పిల్లలే చేసుకున్నారు కర్మ కూడా. కర్మ మీ పిల్లలు చేశారా? చిన్న పిల్లలు. అయ్యో, కాళ్ళు బొబ్బలు వచ్చినాయండి పిల్లలు. అగ్గి మంచి అగ్గి. పెద్ద పిల్లాడికి అయితే కాళ్ళు బొబ్బలు వచ్చి ఏడ్చాడు. అంటే అగ్ని అంటే నాకు అర్థం కాలే. 5వ నెల మే నెల కదండి అప్పుడు. అగ్గిలో మంచి అగ్గిలో నడిచాలంటే కాళ్ళు బొబ్బలు వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఓహో, కాడి మోసినప్పుడు కొండెత్తికెళ్తుంది. చిన్న పిల్లలు కదా, లేత పిల్లలు 12-10 ఏళ్ళు అంటే చిన్న పిల్లలు. ఏమి తెలియదండి, ఆటకేతనం పిల్లలు. అయ్యో, 10 ఏళ్ళ కంటే మనకి ఏం తెలుస్తుంది? మనకు కూడా తెలియదు. ఆ టైం చనిపోయాడని కూడా తెలియదు. తెలీదులే, ఇంక వాళ్ళని అనడానికి కూడా లేదు. ఆ బాధ కూడా తర్వాత ఎప్పటికో కానీ అర్థం కాదు, అంతే. చేస్తామ్మా, పారేత్తడం నా మగలే పిల్లడు నా కొడుకు. ఏమీ లేకపోయినా కానీ హ్యాపీగా బతికేవాడిని. మాకు ఆస్తి కావాలని అనుకోలే. ఒక మాట అనేవాడు కాదు, తల్లిని కానీ నన్ను కానీ పిల్లలను కానీ. ఎందుకంటే తెచ్చుకున్న 2 రూపాయల్లోనే ముచ్చటగా తినేవాళ్ళం, చక్కగా ఉండేవాడు. ఆస్తులు కావాలి, వాళ్ళ తగాదాడదాం వీళ్ళ తగాదాడదాం అనుకునేవాడు. అందుకని నలుగురితో బాగుండేవాడు. ఆవిడ అదృష్టం బాగాలేదు. మెయిన్ చిన్నప్పుడే పిల్లలు, మీ పిల్లల వయసు అప్పుడే కదా అంతకన్నా చిన్న పిల్లలు, అంతకన్నా చిన్న. అదే అంటున్నాను, ఆవిడ రాత బాగాలేదు. కట్టుకున్న భర్త వల్ల సంతోషం లేకపోయినా పిల్లడి వల్లనే కొంచెం ఆనందంగా ఉందనేసరికి ఆ సంతోషాన్ని కూడా ఆవిడకి లేకుండా అది కూడా నోసుకోకుండా.
ఇంకా ఆవిడ ఇంకా మానసికంగా చాలా కుంగిపోయిందండి. ఆ ముందర నేను ఏడిస్తే ఇంకా కుంగిపోయిద్దేమోనని అంతే కదా, మెల్లిగా పొలం పనికి వెళ్తున్నా. ఇద్దరం ఇంట్లో ఇంకా ఉంటే తప్పదు మరి, జరగదు. ఇంకా తప్పదు, అవును తప్పదు కదా, జరగదు కదా. మరి పిల్లల కోసం, వాళ్ళ కోసం కాకపోయినా మనకు మనం బ్రతకడానికైనా మనం సంపాదించాలి కదా, కావాలి కదండి. కావాలి కదా. బాధ ఏది కలుపుదామన్నా ఇంత రేట్లు ఉన్నాయి. ఒక రోజు వండుకుంటే 2 రోజులు తింటాం కూర. అలా బతుకుతున్నాం, చేసేదే. మీరు ఇంకా మీరు ఒక్కరే ఇప్పుడు, మీకు మీ ఆయన లేకపోవటం వల్ల కుటుంబం భారం మీరు ఒక్కరే. ఈవిడ ఇంకా పని చేసే పరిస్థితి, వయసు పెరిగిపోతుంది కాబట్టి పొలం వెళ్ళి వచ్చేసరికి ముద్దండి పెట్టిద్దండి. అంతకన్నా చేయగలలేదా, చెయ్యలేరు. కాళ్ళు పోయినాయి, అంట్లో నిమ్ముంది, బీపీ వచ్చేసింది. ఏదన్నా ఆలోచించిందంటే బీపీ వచ్చేసింది. మనిషి కాలేదు 2-3 రోజులు. పోన్లేమ్మా, ఇంకంటే ఇంకా బాధపడకండి అనడం నాకు సులభమే, అది మీ చేతుల్లో ఉంటుంది. ఇంకా తప్పదు మరి, ఇంకా కంట్రోల్. భర్త విడిచిపెట్టినప్పుడే మీరు పిల్లల్ని ఎంతో కష్టపడి, అప్పుడు వయసు ఉంది కాబట్టి కొంచెం ఏదో అలా నెట్టుకు రాగలిగారు. ఇప్పుడు వయసు లేదు కాబట్టి మీరు బాధని మీరు తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే ఇంకా క్షీణించింది అనుకో, మొత్తం భారం ఈవిడొక్కరిదే అయిపోతుంది. పిల్లల భారం, మీ భారం ఇంకా ఆవిడొక్కరే మోయాలి. కాబట్టి మీరే కొంచెం చూసి చూడనట్టు మనసుని కంట్రోల్ చేసుకొని, బాధ వచ్చినప్పుడల్లా మీరు ఏదో ఒక డైవర్ట్ అవ్వాలి, వేరే ఆలోచన, దేవుడికి సంబంధించింది ఏదో ఒక పని చేసుకొని అలాగా గడిపేయాలి. మనం ఎవరమో శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాకపోతే కొంచెం ముందు వెనక దేవుడు ఇస్తాడు పరీక్ష, మరి తప్పదు అంతే. మన కుటుంబం పోయిన వాళ్ళ కోసం కాకపోయినా ఉన్న వాళ్ళ కోసమైనా బ్రతకాలి కదా. మన వాళ్ళ కోసమైనా మీరు కొంచెం ధైర్యంగా ఉండి, ఆవిడ పని చేసుకొచ్చేసరికి నిజంగానే మీరు అంత అన్నం వండి పెట్టారనుకో, ఆవిడకి వచ్చేసరికి కొంచెం తండాక ప్రాణం హాయిగా ఉంటుంది. ఇంకా ఆవిడకి మీరు ఇచ్చే సపోర్ట్ అది ఒక్కటే. అంతేనమ్మా. మా పిల్లలకి ఆమె ఆధారం అండి. ఇంట్లో పెద్ద తలకాయ మరి అంతే కదా. ఆమె కూడా లేకపోతే కూసేపు కూడా ఉండలేము. మీ అమ్మ నాన్న? నాన్నగారు చనిపోయాడు, అమ్మ ఉంది. అమ్మ కూడా ఒక్కరితే. అన్నయ్యలు ఉన్నారులే, వేరే ఊరు, రేపుల దగ్గర. అదేలే, అంతేనా కూడా. ఎవరి వాళ్ళ కాపురాలు కదండి, ఎంత వరిస్తాం. అప్పుడు ఏం చనిపోయినప్పుడు కొద్ది గొప్ప ఆదుకున్నారు అందరూ. తమ్ముళ్ళు, అన్నలే, నేనే చిన్నదాన్ని. అదే అన్నదమ్ములు. 29 ఏళ్ళు అండి నాకు. అవునా, చిన్న వయసే. అయ్యో, చూడడానికి అలా లేరు కానీ చిన్న వయసు వాళ్ళు, తెలుస్తుందిలే, కాకపోతే చిన్నగానే కనబడుతున్నారు. నాగవేణి గారు, మీకు అంటే మీ ఆయన చనిపోయి 5 months అయింది కదా, ఫంక్షన్ ఏమైనా? ఇంకా రాలేదండి, పెట్టాను, ఫంక్షన్ రాలేదు. బియ్యం అవి వస్తున్నాయా టైం టు టైం? రేషన్ బియ్యం అవన్నీ ఇస్తున్నారా? అమ్మా మంగమ్మ గారు, మీరు కూడా నాకు తల్లి లాంటి వాళ్ళే. ఓకే, ఇది బియ్యం అమ్మా, అవి రేషను. అవన్నీ కిరాణా సామాన్లమ్మా, ఓకేనా? ఇవన్నీ మీరు వంట చేసుకొని తినండి. ఈ వయసులో ఉన్నారు కాబట్టి మీకు తగ్గ చీర ఇది కాటన్ చీర, మీకు చీర లంగా జాకెట్ అన్నీ ఉంటాయి, రగ్గు, ఓకేనా? మీ కష్టాన్ని మొత్తం నేను తీర్చలేను, ఏదో కొంచెం మాట సాయం, చిన్నదేదో చిన్న సహాయం చేసి కనీసం ఉన్న దాంట్లోనన్నా చిన్న కష్టాన్ని తొలగించడానికే ఇలా పల్లెటూర్లన్నీ వచ్చి చిన్న సహాయం చేసి వెళ్తున్నాను అనమాట, ఓకేనా? చల్లనీళ్ళకి వేడి నీళ్ళైనా కొంచెం తలవకు చేసారనుకోండి, మానసికంగా మీరు కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారన్న ఒక చిన్న ప్రయాసంతో నేను ఎన్ని ఊర్లు ఎండా వాన అనుకున్నా నేను తిరుగుతూ వస్తున్నాను. నా తరపున మీ కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నానమ్మా. సో నాగవేణి అమ్మ నాగమ్మ గారు ఫ్యామిలీ స్టోరీ ఇప్పటి వరకు విన్నారు కదా. సో ఇద్దరు కూడా చిన్న వయసులోనే, అమ్మ కూడా తన భర్తని చనిపోలేదు కానీ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు, కానీ ఉన్నా లేనట్టు ఈ ఫ్యామిలీకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు వేరే యొక్క ఉమెన్తో. సో అప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి ఈమె కష్టపడి పిల్లలు పెంచి పెద్ద చేశారు. ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా చేశారు. సో ఆమె కోడలు, ఈమె కూడా పాపం పెళ్ళయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి. 9 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలు. ఆ వయసులోనే తన భర్త చనిపోయారు. తన భర్త ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అదే వయసులో, కొంచెం అటు ఇటుగా. అదే వయసులో తన కోడలు అంటే తన కొడుకు చనిపోవడం జరిగింది వ్యాధితో. ఇద్దరు ఆడవాళ్ళై ఉన్నారు, చిన్న పిల్లలతో ఉన్నారు.
ఇద్దరు ఆడవాళ్ళు ఒక కుటుంబాన్ని నెట్టుకొని రావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు తెలియదు కాదు. ఆమె ఆల్రెడీ ముసలావిడైపోయారు. ఆరోగ్యపరంగా వయసు పరంగా కూడా ఆవిడ పని చేసుకునే పరిస్థితుల్లో లేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని అంతటికీ కోడలే ఆధారం. ఆ కోడలు కూడా అమ్మ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. ఆమె లేకపోతే అసలు మాకు పెద్ద దిక్కు అనేది లేకపోతే కనుక నేను బయటికి వెళ్ళి నేను ధైర్యంగా వచ్చే పొజిషన్ నాకు లేదండి, మా అత్తగారు నాకు ధైర్యం అని చెప్తున్నారు. సో ప్రతి కోడలు అత్త మధ్య ఇలాంటి ఒక బంధం ఏర్పడి ఉండాలి. కోడల మీద అత్త, అత్త మీద కోడలు చాడీలు చెప్పుకునే ఇప్పుడు మన కుటుంబాలు చూస్తున్నాం. కానీ మా అత్త లేకపోతే నాకు ధైర్యమే లేదని ఆవిడ అంత బాగా చెప్తున్నారంటే ప్రతి కోడలకు అత్త కూడా బాగుంటేనే కోడలు ఆ విధంగా చెప్పగలుగుతారు. సో అది మరి ఈ పరిస్థితి చూడడానికి వీళ్ళిద్దరూ లేడీస్ బాగానే ఉన్నారని చాలామంది అనుకోవచ్చు. కానీ వీళ్ళు వెనక ఉన్న ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వెనక జరిగిన స్టోరీ ఇదనమాట. సో అందుకని ఈ ఫ్యామిలీ నేను ఎన్నుకుని నాకు తోచిన చిన్న సహాయం ఏదో చేసి వచ్చానండి. మరి ఈ వీడియోలో కనిపిస్తున్న అడ్రస్కి చుట్టుపక్కల ఎవరైనా కనుక రాగలిగి వీళ్ళకి మళ్ళీ ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే డెఫినెట్గా ఎలాంటి ఆలోచన లేదు, వచ్చేసేయండి. చక్కగా వచ్చి వీళ్ళకి మీకు తోచిన హెల్ప్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళొస్తాను.